Seconds pendulum అంటే t equal to 2 seconds అని తీసుకోవాలి. ఓకే, ఈస్ టేకెన్ టు ఏ ప్లానెట్ వేర్ యాక్సలరేషన్ డ్యూ టు ద గ్రావిటీ ఈస్ 1/4 ఆఫ్ ది వాల్యూ ఆన్ ది ఎర్త్. అంటే ఎర్త్ మీద మనకి సెకండ్స్ పెండ్యులం ఉందండి. ఇదే సెకండ్స్ పెండ్యులం ని ఇంకొక ప్లానెట్ మీద తీసుకెళ్లారంట. ఇక్కడ ప్లానెట్ మీద తీసుకెళ్ళినప్పుడు ఎర్త్ మీద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ g ఉంటే ఇక్కడ ఎంత ఉందంట యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ 1/4 ఆఫ్ ది వాల్యూ ఆన్ ది ఎర్త్. అంటే 1/4 ఆఫ్ ది వాల్యూ ఆన్ ది ఎర్త్ ఉందంట. అంటే g/4 అంట. ఓకే, సో ఇలాంటప్పుడు దెన్ ద టైం పీరియడ్ ఆన్ దట్ ప్లానెట్ ఈస్, ఇక్కడ టైం పీరియడ్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో మనకి టైం పీరియడ్ ఈస్ ఈక్వల్ టు 2π * √L/g కదండి. ఓకే, సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు, t ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √L ఆర్ t ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/√g కదా. సో మనకి కావాల్సింది ఏంటి, ఇక్కడ t g తప్ప మనకి ఇంకేం అక్కర్లేదు. సో మనం డైరెక్ట్ ఈ ఈక్వేషన్ తీసుకుందాం. t * √g ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని రాసుకోవచ్చు. ఇక్కడ నుంచి t1 √g1 ఈజ్ ఈక్వల్ టు t2 * √g2 అని రాసుకోవచ్చా. సో ఫైనల్ గా నాకు ఏం కావాలి, t2 కదా కావాలి. సో t2 ఈజ్ ఈక్వల్ టు t1 * √g1/g2 హోల్ రూట్ కదా. సో ఇక్కడ t1 ఎంత ఆల్రెడీ ఇచ్చాడు 2 సెకండ్స్, √g1 ఎంత g2 ఎంత g/4 అంటే పైకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఏమైంది ఫైనల్ గా g క్యాన్సిల్ అయిపోతే 2 * √4 ఎంత అండి 2. సో t2 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఆన్సర్ 4 సెకండ్స్. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఇంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ప్రాక్టీస్ మోర్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.